పెనుబల్లి మండలం ఏరుగట్లలో 25/2/2026 సాయంత్రం సమయంలో పీసీజీ శ్రీనివాస్ మరియు ఎస్కే మజీద్ పాషాలు బ్లూ క్లోట్ సిబ్బందికి నమ్మదగిన సమాచారం మేరకు ఏరుగట్ల గ్రామంలో పత్తి చేనులో భూగర్భంలో దాగి ఉన్నట్లు భావించే బంగారు నిధులను తవ్వడానికి జేసీబీ యంత్రాన్ని ఉపయోగించి అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారని సమాచారం రాగా అదే రోజు సాయంత్రం 7 గంటల సమయంలో పత్తి చేను వద్దకు వెళ్లి వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా వారు వారి వెంట తెచ్చుకున్న జేసీబీని మరియు 3 మోటార్ సైకిళ్లను అక్కడి నుండి వదిలి పారిపోయారు. కేసులో నిందితులైన బిక్కుమళ్ల తిరుపతిరావు, కండె గోపాలరావు, భాషబోయిన రాజయ్య, వీరమల్ల రాధాకృష్ణ, కట్టబోయిన మోహన్ రావు, మర్రి గంగయ్య, గొర్రెపాటి నాగేశ్వరరావు, గంధసిరి మారయ్య, జకంపూడి రవి వీరందరినీ అదుపులోకి తీసుకొని విచారించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. సిఐ ముత్తులింగం, ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. గ్రామస్తులకు కనబడి వాళ్ళు మా బ్లూకోట్ కానిస్టేబుల్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీనిపైన ఎస్ఐ గారు నియమంజనేశ్వర గారు సత్వరం స్పందించి వాళ్ళ బ్లూకోట్ కానిస్టేబుల్ని అక్కడికి పంపేసరికి ఈ నిందితులు వాళ్ళు ఏదైతే తవ్వకాలకు వాడుతున్నారో ఆ జేసీబీని అక్కడ ఉందని తెచ్చి వాళ్ళ బండోజులు పెట్టి పారిపోవడం జరిగింది. దీనిపైన అదే రోజు బ్లూకోట్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుపైన కేసు నమోదు చేసి ఈ 9 మంది నేరస్తుల్ని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ జేసీబీ మిషన్ తర్వాత 3 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుంటారు. ఏంటంటే ఈ గొర్రెపాటి నాగేశ్వరరావు అన్నట్టయినా ఎరుగట్ల దగ్గర ఒక భూమిని కౌలు తీసుకొని పనిచేసి సాగు చేస్తూ ఉంటాడు. ఇది ముద్దాలమ్మ ఎరుగట్ల గ్రామ శివార్లో ఉన్న ముద్దాలమ్మ టెంపుల్ పక్కనే ఉంటుంది. ఈ పొలంలో గుప్త నిధులు ఉన్నాయని చెప్పి వీళ్ళిద్దరు పూజారులు వీళ్ళకు చెప్పడం జరుగుతుంది. వీళ్ళు చెప్పిన క్రమంలో వీళ్ళు ఇద్దరు తిరుపతిరావును, గోపాలరావు, వీరమల్ల రాధాకృష్ణ, కట్టబోయిన మోహన్ రావు, గొర్రెపాటి నాగేశ్వరరావు, జక్కంపూడి రవి వీళ్ళందరినీ వెంట తీసుకొని ఈ ఇద్దరు పూజారులను వెంట పెట్టుకొని 25వ తారీఖు సాయంత్రం సమయంలో ఈ ముత్యాలమ్మ గుడి పక్కన ఉన్న పొలంలో జేసీబీతో తవ్వకాలు జరుపుతున్నారు.